ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కిచ్చన లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో లాచులూరు, బైరగూడ, బేగంపేట్, లేమూరు తదితర గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, వెంకటేష్ గౌడ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, ఏనుగు జంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్, పుష్ప, దర్శన్, సత్యనారాయణ, అఫ్జల్, అబ్దుల్, సులేమాన్, అంజు, జగన్ కుమార్, ఢిల్లీ, శ్రీధర్, చీరా సాయిలు, మాజీ సర్పంచ్ మందో సాయిలు, జాపాల కృష్ణయ్య, జాపాల బలరాం మొదలగు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 7వ తారీఖు నుంచి ఏదైతే మనము మాదాపూర్ నుంచి స్టార్ట్ చేశామో 7వ తారీఖు నుంచి మరి ఈ రోజు వరకు మనము బైరగూడ గ్రామంలో ఈరోజు లేమూరు, లాచలూరు, బేగంపేట, బైరగూడ గ్రామంకు ముగింపు కార్యక్రమం ఉంది. కాబట్టి మరి 7వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో తిరిగి ఈ కార్యక్రమానికి పెద్దగా మన మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగన్న గారు, మరి దాంతోపాటు మన బుక్క జంగన్న గారు, మరి జెడ్పీటీసీగా మరి మాజీ జెడ్పీటీసీ బుక్క జంగన్న గారు, మరి వర్కింపల్లి రాణపత్రపల్లి అన్నగారు, మరి అఫ్జల్ గారు, మరి మా డైరెక్టర్ సురేందర్ కానీ, ప్రశాంత్ కానీ, మరి డైరెక్టర్ పుష్ప కానీ, వీళ్ళు బాగా యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ కానీ, ఢిల్లీ శ్రీధర్ కానీ, మళ్ళీ కృష్ణ కానీ, మరి మన ఎప్పుడైతే అప్పుడు టైంకి వచ్చే మన సులేమన్ ఫోన్లో వారా కానీ ఫోన్ చేస్తేనే ఎప్పుడు హాజరయ్యేది నెంబర్ 1గా సులేమన్ అన్న గారు, మరి సత్తన్న గారు, మరి కృష్ణ గారు, బాబు, మరి కుమారు, మరి అందరు గిట్ట చాలా మంది నా ఎమ్మడు ఉన్నారు. శేఖర్ గారు, మరి చాలా మంది కృష్ణ కానీ వీళ్ళందరూ, జగదీషు, అఫ్జల్ భాయ్, అఫ్జల్ భాయ్, చాలా మంది మండల నాయకులు పాల్గొని ఏంటన్నకుండా గల్లీ గల్లీ వాడవాడ తిరిగి మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యంలో రాసినప్పుడే దాన్ని ఈరోజు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కాబట్టి, ఈ డైరీలో రాసింది కాబట్టి మనం ఈరోజు ఎస్సీ, ఎస్టీల మీద గౌరవంగా ఇలా ఈరోజు మాట్లాడగలుగుతాం. మరి ఇలాంటి గొప్ప నాయకుడు ప్రపంచంలోనే ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ప్రపంచంలోనే గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడిని ఒక దళిత నాయకుడు అని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసి మరి ఏదైతే రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి దాన్ని మార్చమనే ఆలోచన బీజేపీ పార్టీకి వచ్చింది. కాబట్టి మనం గ్రామంలో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ వాళ్లకు అడ్రస్ లేకుండా చేయాలని చెప్పేసి హైకమాండ్ మనకు ఇక్కడ పంపడం జరిగింది. కాబట్టి మనం గల్లీ గల్లీ తిరగడం జరిగింది. మరి రేపు కందుకూరు మండలంలోని బైరాగూడ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బైరాగూడకు రావడం జరిగింది. ఈ బైరాగూడ కూడా మన మండలంలో లాస్ట్ విలేజ్ వల్ల అనుకుంటుని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని గ్రామాలలో కూడా తిరిగి ఇంటింటికి గడప గడప తిరిగి ఏవైతే మన రాజ్యాంగ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరు కూడా మనందరూ తెలియజేయడం జరిగింది. కాబట్టి దాంతో భాగంగా ఈరోజు ఏదైతే మనము ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయినటువంటి కృష్ణనాయక్ గారు, అదేవిధంగా మన కోపమైనటువంటి సులేమాన్ గారు, వర్తింపల్లి అయినటువంటి రాణా ప్రతాప్ రెడ్డి గారు,
అనుకుల సత్యనారాయణ గారు మరియు ఇక్కడికి చేసినటువంటి మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురేందర్ గారు మరియు అదేవిధంగా ఇక్కడ అందరికి కూడా పేరు పేరున విలేజ్ అధ్యక్షురాలు రవంతి గారికి మరియు అఫ్జల్ గారికి మైనార్టీ అఫ్జల్ గారికి శ్రీధర్ గారికి బాబు గారికి అందరికి పేరు పేరున ఇంకా అందరి పేరు చెప్పడం కష్టమైపోతే మనం ఎవరు మర్చిపోయినా వస్తుంది కాబట్టి అందరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గత మన ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి మన అందరూ కూడా ఎంత ఎండ ఉన్నా ఏదున్నా గానీ అందరు కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నటువంటి అందరు కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన మహాత్మా గాంధీ మన ప్రోగ్రామ్ ఏంటంటే జై బాపు అంటే మన మహాత్మా గాంధీ గారు మన ఏఐసిసి అధ్యక్షుడై 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే జై బాపు అనే ప్రోగ్రాం తీసుకున్నాం. అదేవిధంగా జై భీమ్ అంటే మన అంబేద్కర్ గారు మన ప్రపంచ దేశంలోనే నెంబర్ 1 రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్యాంగం కూడా రాసి మనకు 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాంట్లో భాగంగా జై భీమ్ అనే ప్రోగ్రాము తీసుకున్నాం మనము. అదేవిధంగా ఏదైతే మన భారత రాజ్యాంగం ముందు రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన సంవిధానం అంటే దానికి ఉద్దేశం కాబట్టి మనమందరం కూడా ఏదైతే ఆ రోజు మన మహాత్మా గాంధీ గారు రక్తం చిందించకుండా అహింస మార్గంలో మనకు స్వాతంత్రాన్ని అప్పచెప్తే ఏదైతే మహాత్మా గాంధీ చంపిన గాడ్సే ఉండు ఈ గాడ్సేను పూజించేటటువంటి ఈ బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఏంటంటే మన ప్రపంచంలో అంతటా మన దేశంలో అశాంతి నిలపకొట్టుకుంటూ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు గత 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇది చేసేటటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలియపరిచి ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ప్రతి కులానికి అందరికి కూడా సమన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ న్యాయం అందరికీ రక్షణగా ఉండే విధంగా మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగాన్ని మనకు అంబేద్కర్ గారు అందిస్తే ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కలిసి ఈ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ లేకుండా చేయాలని ఎస్సీలకు బీసీలకు మైనార్టీలు అందరికీ కానీ ఉద్దేశంతోనే చర్యలు చేపడుతున్నారు కాబట్టి గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ చేపడుతున్నటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను పాలరాస్తూ సమాజంలో శాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విదేశాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముని స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ